మనం బలలో సమీపించుండగా దేవుడి వాక్య మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు మనం మార్చి ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఏలనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. అక్కడ మన్ను లోతుగా లేను ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. తొమ్మిది వచనం, చెవులు గలవాడు ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థించు. ప్రియతండ్రి, స్తోత్రములు మరలా మీ పాదముల చేతకు వస్తుంటున్నాము. జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. చదవండి వాక్యాన్ని విడిచి పంచిపెట్టండి. నిలబడుచుని నిష్ప్రయోజన దాసుని సెలవు చాటిన వారు పరచండి. ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి చూస్తున్నట్లు మా కన్నులు తెరవండి. వినగలిచండి, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. మమదించిన పల్లకై స్తోత్రం యోగ్య రీతిలో పాల్పొందుల కృప చూపించండి. ఈ సమయాన్ని మాకు కావాల్సిన దేవునికరంగా చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ 4 రకాల జనాల గురించి మరి రాయబడ్డాయి. ఆ యొక్క ఉపమానం గురించి మరి శిష్యులు 10వ వచనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడుగునగా ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, తీసివేయబడును. ఉన్నారు. కాబట్టి చదవండి, తర్వాత కంటిన్యూషన్ చదవండి. ప్రజలు కళ్ళారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రోవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనము ఈ విషయమై నెరవేరుచున్నది.
కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు మనం వాక్యాన్ని గ్రహించలేకపోతాం. అయితే గ్రహించిన విషయాన్ని కూడా సాతానుడు వచ్చి ఏం చేస్తాడు, కొన్నిసార్లు ఎతకబోతాడు. అదేవిధంగా మనం చదవబడిన 4 విషయాలు మరి 18వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును వీడే. కాబట్టి త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. కాబట్టి దుష్టుడు వచ్చి వాని హృదయంలోని వాక్యాన్ని ఏం చేస్తాడంట, ఎత్తుకొని పోతాడు. అందుకే పిల్లరా, మనం ఎన్నో వాక్యాలు వింటాం. అంటే దేవుడు వాక్యాన్ని వింటాం, అదేవిధంగా విని దాన్ని గైకొని వారు ధన్యులని దేవుడు వాక్యం సెలవిస్తుంది. విని దాన్ని గైకొని వాళ్ళే 30 గాను 60 గాను 100 గాను. కాబట్టి 4వ కేటగిరీ విత్తనం అది ఫలించింది. కాబట్టి ఇక్కడ మొదటి విత్తనం చూస్తే అది ఎక్కడ పడిందంట, మొదటి విత్తనం ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. కాబట్టి త్రోవ పక్క పడిన విత్తనం ఏంటంటే, దుష్టుడు వచ్చి వాని హృదయంలోండి విత్తిన దానిని ఎత్తుకొని పోవును. కాబట్టి త్రోవ పక్కన పడిన విత్తనం వీడే. రెండో విత్తనం చూడండి, 20వ వచనం. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించేవాడు, అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం నిల్చును కానీ శ్రమైనను హింసను కలగగానే అభ్యంతరపడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఇది రాతి నేలబడిన విత్తనం. అతను వింటాడు, వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో ఏం లేదంట, వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును కానీ, అదేవిధంగా వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడు. కాబట్టి ఇక ఇది రాతి నేల పడిన విత్తనం గురించి రాయబడింది. 22వ వచనం చూసినట్లయితే, వాక్యం వినువాడే కానీ ఐక విచారమును ధనమోహమును ఆ వాక్యం అణచివేయను కనుక వాడు ఏం చేస్తాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వాక్యాన్ని అణచివేస్తుంది. కాబట్టి ముళ్ళపడలో ఉన్న విత్తనం చూసినట్లయితే దాన్ని ఏమేమి అణచివేస్తాయంటే ఐహిక విచారం అంటే ఐహిక విచారం అంటే ఇవి లేవు అవి లేవు అనే చింత, ఐహిక విచారం. రెండవది ధన మోహం. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు ధనాన్ని మోహంతో పోల్చాడు. కాబట్టి ధనమోహం. కాబట్టి ఆ వాక్యం పనిచేయదు. ఐహిక విచారం, ధనమోహం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు వాక్యాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రభువుని నమ్ముకున్నాంచి వింటున్నాం. అయితే ఆ వాక్యాన్ని, అందుకే దావీదు అంటాడు, నేను పాపం చేయకుండా అన్నట్లు ఈ వాక్యమును ఎక్కడ దాచుకున్నాడంట, హృదయంలో దాచుకున్నాడు. కాబట్టి ఈ 3వ రకం కేటగిరీ చూసినట్లయితే అణచివేయను కనుక వాడు ఏమవుతాడంట, నిష్ఫలుడు అవుతాడు, అంటే ఫలం లేకుండా అవుతాడు. 23వ వచనం, మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించు. కాబట్టి ఇది దేని గురించి ఫలించట గురించి మనం ఇస్తుంది. దీన్నే యోహాను సువార్తలోకి వస్తే 15వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. చూడండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఎవడు ఫలిస్తాడు,
ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంకా ఇంకా తీగ వలె బయట పారవేయబడును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కాబట్టి ప్రియులారా, మనం ఫలించాలని, బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఒక చెట్టును చూశాడు. ఒక చెట్టును చూసి ఆ చెట్టుకు ఆకులు తప్ప ఫలాలు ఏమీ లేవు. ఆ చెట్టును చూసి ఏమన్నాడు? ఆ చెట్టుని చూసి ఏం చేసినాడు? దేవుడు శపించాడు. ఆ చెట్టును చూసి శపించినప్పుడు ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. కాబట్టి ఆ చెట్టును చూసి ఆ చెట్టు ఎండిపోయింది. కాబట్టి ఫలాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఫలించాలంటే మనం ఈ 4వ కేటగిరీలో ఇదే వాక్యాన్ని మార్క్స్ వార్తలో చూసినట్లయితే, మార్క్స్ వార్తలో ఈ భావాన్ని చూడండి. 4వ అధ్యాయంలో 15వ వచనం 4:15లో చదవండి. 4:15 సో పక్కన నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎట్లా ఎత్తుకొని పోతుంది? మనం వాక్యం వింటాం, మనం చదవబడిన వాక్యాన్ని సాతానుడు ఏం చేస్తాడు అంటే మనలో హృదయంలో నుండి వాక్యాన్ని తొలగిస్తాడు. అంటే వాడి యొక్క ఆలోచనలు, తలంపులతో ఫీల్ చేస్తాడు. కాబట్టి ఫస్ట్ కేటగిరీ. రెండోది 16వ వచనంలో చూసినట్లయితే వేరు లేనందున మూడో రకం ధనమోసమును ఇక్కడ ఇంకొకటి అదనంగా కలిపి రాశాడు. మార్కులో చూసినట్లయితే ఇతరమైన అపేక్షలు లోనికి చొచ్చి వాక్యమును అణచివేయను కనుక. కాబట్టి లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ. కాబట్టి ఈ యొక్క ముళ్ళ పొదల్లో వాళ్ళే మూడో రకం చూసినట్లయితే అణచివేయను. ఇతరులు ముళ్ళ పొదల విత్తబడిన వారి వాక్యం బిందురు కానీ ఐక విచారము, ధనమోసము, మరి ఇతరమైన ఆపేక్షలు లోనికి చొచ్చి వాక్యం నంచివేయను కనుక అది నిష్ఫలమగును. ఫలించవారని చెప్పారు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ 4 రకాల విత్తనాల్లో మనం ఏ రక విత్తనం అంటే తోవ పక్క పడిన విత్తనమా, లేకుంటే రాతి నీళ్ళను పడిన విత్తనమా, లేకుంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనమా, లేకుంటే మంచి నేలనా? కాబట్టి ప్రియులరా, మనలో ఏమున్నాయి? వాక్యాన్ని అణచివేసే ఏమున్నాయి అంటే ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అదే భాగాన్ని లూకాలో కూడా రాశారు. లూకా 8లో చూసినట్లయితే
11వ వచనం నుంచి చదవండి. ఉపమాన భావం ఏమనగా, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము, విత్తనము దేవుడి వాక్యము. త్రోవ ప్రక్కన నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ నమ్మి పొందుకున్నట్లు అపవాది వచ్చి ఆ. వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. కాబట్టి వాళ్ళు నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయం నుండి వాక్యమును. కాబట్టి చాలామంది మందిరానికి వస్తారు, దేవుడు వాక్యాన్ని వింటారు, కానీ మనం దాని వాక్యానికి లోబడం. అంటే నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస్తం పొందినవాడు రక్షించబడతారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇదే తోపక్కన వారు వినువారు నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయం నుండి వాక్యమును ఎత్తుకొని చూడండి. ఇంకా 13 పాపి నేల నుండి ఆ. వారెవరనగా, వినునప్పుడు వాక్యము సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలంలో శోధన కాలంలో ఏం చేస్తారు? తొలగిపోరు. 14వ వచనం కూడా ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది జీవన సంబంధమైన విచారముల చేత ధన భోగముల చేతను పరిపక్వంగా ఫలింపరు. కాబట్టి ఈ 3 సువార్తలలో చూసినట్లయితే డిఫరెంట్ ఆ యొక్క 4 విషయాల గురించి వీళ్ళు డిఫరెంట్గా కొంచెం రాశారు. జీవన కాలం గడిచిన కొలది జీవన సంబంధమైన విచారముల చేత ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపరు. సో 15వ వచనం చూసినట్లయితే మంచి మనసుతో వాక్యం విని అవలంబించి ఓపికతో. కాబట్టి ప్రకటన గ్రంథంలో చూసిన అంతం వరకు ఓపికతో మనం ఉండాలి. అంతవరకు ఓపికతో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఈ 4 మనం పరీక్షించుకోవాలి. బలలో చేస్తున్నాం మనం ఏ కేటగిరీ విత్తనముగా ఉన్నాం? అంటే త్రోవ పక్కన పడిన విత్తనంగా ఉన్నామా? రాతి నీళ్ళన పడిన విత్తనంగా ఉన్నామా? అదేవిధంగా ముళ్ళ పొదలో పడిన విత్తనం లేదు. 4వ రకం విత్తనం చూసినట్లయితే మంచి నేలను పడిన విత్తనం. అది మంచి నేలన పడిన విత్తనం 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించింది. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. ఆ ఫలించేది కూడా 100 అంతల ఫలం. ఇస్సాకు చూసినట్లయితే మరి ఆదికాండలో ఉంది, ఆ కాలమందు విత్తనం వేసిన వాడై ఎన్నంతల ఫలం పొందించాడు? 100 అంతల ఫలం పొందించాడు. కాబట్టి మనం ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన వాక్యానికి ఎన్నైనా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే వాటన్నిటికి కూడా ఇంకోటి ముళ్ళ పొదల్లో పడిన విత్తనం చూసినట్లయితే ధనమోహము, ఇంకా చూసినట్లయితే ఐహిక విచారము, ఇంకా చూసినట్లయితే ఈ వాళ్ళు ఇక్కడ లూకాలో రాయబడింది ఈ జీవన సంబంధమైన విచారముల చేత అణిచివేయబడి. కాబట్టి ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం వాక్యం ఎన్నోసార్లు వింటాం. అయితే దాన్ని విని ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నో అణిచివేసే విషయాలు మనలో ఉంటాయి. అంటే ఎప్పుడంటే ఇవి ఐహిక విచారం, అంటే చింత మనలో రావటం, ఎప్పుడైతే మనలో ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆశ అనేది మనలో ఉండటం, ఇవన్నీ మనల్ని నిష్ఫలుగా చేస్తాయి, అంటే ఫలించని వారిగా చేస్తాయి. కాబట్టి బలలో చేస్తున్న మనం పరీక్షించుకోవాలి ఎన్నోసార్లు. అందుకే యెషయా అంటాడు, ఏమంటాడు యెషయా? మనం చదివాం కదా ఫస్ట్లో, మార్క్స్ వార్తలు ఏమంటాడు? ఈ ప్రజలు వినువారే కానీ అది చదువుకొని మనం బలలోకి వెళ్దాం. టైం 1 గంట అయింది.
మార్క్స్ వార్త 4వ అధ్యాయం. కనులారా చూచి కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము కాబట్టి వారి చెవులు కాబట్టి అందుకే చెవులు గలవాడు అంటే చెవులు గలవాడు అంటే చెవులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే లేదు. అంటే దేవుడు వాక్యానికి చెవి ఇవ్వని వారు. అంటే కన్నులు ఉంటాయి, ఆత్మీయ కన్నులు అంటే లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రంలోకి గురుటిదన అంటే భౌతికంగా చూడగలుగుతున్నారు కానీ వారి ఆత్మీయ కన్నులు మూయబడ్డాయి. అదేవిధంగా మన యొక్క విశ్వాస జీవితంలో ఎన్నో వాక్యాలు వింటాం, మనం అర్థమవుతాయి. కానీ అందుకే ప్రకటన గ్రంథంలో అంటారు, వాక్యం విని దాన్ని గైకొన్న వారు దాన్ని. కాబట్టి ప్రియులరా, మనం ఈ యొక్క ఉపమానం గురించి మనం గ్రహించవలసిన విషయం, ఓపికతో ఫలించేవారు వాళ్ళకి ఏం అవసరమంట? 4వ రకం చూసినట్లయితే మంచి నేలను పడిన విత్తనం అంటే ఏమని రాశారు అక్కడ? ఓపికతో చూడండి, లోకాసు వార్తలో మంచి నేలను పడిన 8వ అధ్యాయం. మంచి మనసుతో ఏం చేయాలంట? వాక్యం వినాలంటే ఏ మనసు కావాలి? మంచి మనసు. మంచి మనసుతో వాక్యం విని దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి ఓపికతో, కాబట్టి ఈ 3 మనకు కావాలి. మంచి మనసు కావాలా, రెండవది చూసినట్లయితే ఆ వాక్యాన్ని ఏం చేయాలా? అవలంబించాలా, మూడవది ఓపికతో ఏం చేయాలా? ఫలించాలి. కాబట్టి చెప్పబడిన వాక్యంలో ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. మరి 4 రకాల విత్తనాలు చెప్పండి. మనం ఏ కేటగిరీ అనేది మనం పరీక్షించుకోవాలి. అంటే మనం రాతి నేలన పడిన విత్తనమా, త్రోపక పడిన విత్తనమా, ముళ్ళ పొదలో పడిన విత్తనమా, లేకుంటే మంచి నేలన పడిన విత్తనమా? మనలో దేవుడు వాక్యం అనేది ఫలిస్తుందే అంటే వాక్యం విని దాన్ని వాక్యం మంచి మనసుతో విని అవలంబించి ఓపికతో ఫలించేవారు కావాలని దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ విధంగా మనం మోకల మీద వద్దాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మొదటి కొరింథీయులకు రాద్దాం 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు పన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని. కాబట్టి ఈ వాక్యం అనేది మన దగ్గరకు వచ్చింది. ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. కాబట్టి నాలో వాక్యం అనేది ఎక్కడ అంచివేయబడింది? మనలో ఐక విచారం మనలోకి వస్తే ఆ వాక్యం అనేది ఏమైపోతుంది? నిష్ఫలమైపోతుంది. వాక్యం అనేది మన హృదయంలో సాతానుడు అనేవాడు దొంగిలిస్తుంటున్నాడా? వాక్యం అనేది మనలో ఫలిస్తుంది. ఎంతవరకు ఫలిస్తుంది? అది 30 60 100. కాబట్టి మనం ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెలోని పాల్గొనాలి. కాబట్టి ఎవడు అయోగ్యంగా పాల్గొన్నట్లయితే చూడండి, తర్వాత వచనం చూసినట్లయితే, ప్రభు శరీరం అని వివేచింపగా దీన్ని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తాగుచున్నాడు. బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనం విమర్శించుకున్నాడు ఎడలా. కాబట్టి ఏం పొందకపోతాం? తీర్పు పొందక. కాబట్టి విమర్శించుకునే సమయం, సరి చేసుకునే సమయం, మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి దేవుడి ఎదుట నిలబడుటకు శక్తి గల ఆ యొక్క దేవుడి వాక్యాన్ని మనం పరిశీలించుకునే సమయం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ఆ యొక్క చేతిలో వేయాలి. కాబట్టి మనం ఏ విషయాల్లో మనలో ఐక విచారం వచ్చిందా, ఈ లోక సంబంధమైన
ఆశలు కోరికలు వచ్చినాయా? కాబట్టి ఈ లోక సంబంధమైన లోకము మనలో ప్రవేశించిందా? కాబట్టి లోకం అనేది మనలో ప్రవేశిస్తే మన యొక్క విశ్వాస జీవితంలో ముందలకి సాగలేము. ఎందుకంటే ఆ వాక్యం అనేది మనలో ఫలించదు, అంచివేయబడతాయి. కాబట్టి ప్రియులరా, మనం పరీక్షించుకుందాం. యోగ్యమైన రీతిలో బలలో చేయటకు ప్రభు మనకు సాయం. మనం అందరం మోకాళ్ళ మీదకి వస్తాం. ఏ విషయంలో అయితే మనం తప్పిపోయామో ఆ విషయంలో మనం సరి చేసుకుందాం. యోగ్యమైన రీతిలో బలలో చేయవచ్చు.